హైడ్రా గురించి ఏంటంటే 111 జీవో ఇప్పుడు ఆల్రెడీ ఎఫ్టీఎల్లో ఉన్నాయి, బఫర్లో ఉన్నాయి. అవన్నీ కూడా అవసరమైతే మళ్ళీ గొలిపించి వాళ్ళు కొంతమంది పెద్ద మనుషులు ఆల్రెడీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు, V6 వివేక్ లాంటి వాళ్ళు, వీళ్ళందరికీ మాకేం సంబంధం లేదు, మాదంతా సూపర్, మేము అసలు రూల్సే అతికించలే, అసలు మాది వాసనే రాదన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు చేసిన మొత్తం కూడా లెక్కలు తేల్చాల్సింది ఎవరు? ఇరిగేషన్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళేమో మంచి వాళ్ళంట, అవతల పక్కలు అంతా చెడ్డోళ్ళంట. వీళ్ళు పైనకి వెళ్ళి దిగొచ్చిర్రు. వీళ్ళు ఇంకా అన్నం తినరు, వేరే తింటారు, బంగారం తింటారు. వీళ్ళు మంచోళ్ళు. అందరూ రాజకీయ నాయకులు అందరూ ఒకటే తాను ముక్కలు, ఏ పార్టీ అయినా సరే. కాబట్టి ఈ హైడ్రా ఏందో ఆ కొరడా జులిపించేది అందరి మీద జులిపించాలి. అయితే వాళ్ళ మీద ఎట్లా జులిపించక తప్పదు. జులిపించకపోతే జనం అయితే ఊకోరు. జనం మీదకి వస్తే జనం ఏం చేయాలో చేస్తారు. కానీ 111 జీవో ఉంది కదా ఒకటి, మనకు 84 విలేజ్లు ఉన్నాయి 111 జీవోలో. మొత్తం ఇక్కడనే శంషాబాద్ సైడే మొత్తం 111 జీవో అంటే ఏంది, దాని గురించి చిన్న విషయం చెప్తా. మనకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఈ రెండు చెరువులకు క్యాచ్మెంట్ ఏరియా, మొత్తం క్యాచ్మెంట్ ఏరియా సరౌండింగ్ ఆ బఫర్ దాటిన తర్వాత 10 కిలోమీటర్స్ సరౌండింగ్గా చెరువు ఇట్లే ఉంటుంది కదా ఎప్పుడు కూడా. 10 కిలోమీటర్స్ మొత్తం కూడా 111 జీవో అమల్లో ఉంటుంది. 111 జీవోలో పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ ఏం చేయకూడదు. వాళ్ళు చేసినా 10% వరకే కట్టాలి. 10% ఓన్లీ. 10% అంటే ఒక 1000 గజాలు ఉందనుకోండి, 1000 గజాల ల్యాండ్లో కేవలం 100 గజాలు మాత్రమే కట్టుకోవాలి. 100 గజాలు. ఇంకా మిగతా 900 గజాలు లాన్ చేసుకోండి, వ్యవసాయం చేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు. చుట్టూ గోడ కూడా కట్టకూడదు. అదిగో పర్మనెంట్ కన్స్ట్రక్షన్. నీళ్ళ గడ్డని రావద్దని కదా అలా క్యాచ్మెంట్ ఏరియాలు, ఎందుకంటే అక్కడ పడే నీళ్ళు మొత్తం కూడా ఆ చెరువులోకి పోవాలని. నేను 100 గజాలని కట్టేస్తా, మిగతా 1000 గజాలకు మొత్తం పెద్ద గేట్లు పెట్టేస్తా, చెంచులోడ జైలుకు పెట్టినట్టు పెద్ద పెద్ద 6 ఫీట్ల గోడలు పెట్టుకుంటా, అవతల మనిషి ఇంతలు కనబడకుండా ఇంకొక 10 ఫీట్ల గేట్లు పెట్టుకుంటా అంటే అది 111 జీవో ఉల్లంఘన కిందకే వస్తుంది. 111 జీవో ఉల్లంఘన కిందకే వస్తుంది. అసలు 111 జీవోనే లేదు, ఎత్తేసారు కదా గత ప్రభుత్వంలో, ఏం లేదు అంటే ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. అట్లా వేస్తే ఓలా మీ పార్టీ లీడర్ల కోసమో, రాజకీయ నాయకుల కోసమో, అన్ని పార్టీల రాజకీయ నాయకుల కోసమో 111 జీవో కనుక ఎత్తేస్తాం అని ప్రకటించండి. ప్రకటించినప్పుడు మీరు ఎఫ్టీఏలు ప్లస్ ఈ బఫర్ జోన్, ఈ జోన్లను మాత్రం ఖచ్చితంగా డిసైడ్ చేయాలి. ఆ లోకల్లోని తీసుకుపోయి ఆ ఫామ్ హౌస్ల కథ తేల్చాలి. ఆ గ్రామస్తులు ఉంటారు కదా, ఇప్పుడు అజీజ్ నగర్ గ్రామస్తులు ఉంటారు, అటు పోతే ఆ దగ్గర గ్రామస్తులు చాలామంది ఉంటారు, ప్రతి దగ్గర ఉంటారు. ఆ గ్రామస్తులను తీసుకొని పోతే ఆ చెరువు అసలు కథ ఏంది, ఇప్పుడు ఏంది కథ చెప్తారు. ఎంజాయ్ చేయడానికి ఆడపోయి ఫామ్ హౌస్లు కట్టుకొని ఇప్పుడు నీతులు మాట్లాడుతారు ఒక్కొక్కరు. మా ఫామ్ హౌస్ సొక్కమైంది, మేము సొక్కమని వెళ్ళాం, మాది వాసన రాదని మాట్లాడుతారు ఒక్కొక్కరు. కాబట్టి ఈ హైడ్రా వాళ్ళు చాలా సీరియస్గా ఇవి పరిరక్షించాలి ముందు. కాబట్టి ఆ ఎఫ్టీఏలు ఏంది, ఆ బఫర్లు ఏంది, అదంతా కూడా తేల్చాలి. తేల్చినాక ఇప్పుడు కూలగొట్టు నేనేమంటే కట్టినవి ఎట్లా కూలుస్తున్నారు కదా, ఈ ఫామ్ హౌజుల్లో ఈ గోడలు కూడా కూల్చాలి. మొత్తం ఈ గోడలు కూడా కూల్చేస్తే నీళ్లు ఫ్లోటింగ్ ఉంటుంది, ఆ చెరువులు నిండుతాయి. వాన నీళ్ళు మొత్తం కూడా హిమాయత్ సాగర్లకు, ఉస్మాన్ సాగర్లకు పోతాయి. 111 జీవో లక్ష్యం అదే కదా. లేకపోతే ఎవరు వాళ్ళకు 10% కడుతున్నామని చెప్పేసి ఒక బిల్డింగ్ కట్టుకొని మొత్తం ఒక 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు పెద్ద పెద్ద గోడలు కట్టేసి పెట్టుకుంటే నీళ్ళు ఎడుకోతాయి, నీళ్ళు ఎడికేలు వస్తాయి. కాబట్టి అవన్నీ లెక్కలు తేల్చాలి. ఇంకొకటి ఏంటంటే ఈ 111 జీవో విషయం తేలుస్తారా? 111 జీవోలో సామాన్యులు చాలామంది ఇల్లు కట్టుకున్నారు, పెద్ద పెద్ద కమర్షియల్ బిల్డింగ్స్ వచ్చేసినాయి, తర్వాత చాలా ఫామ్ హౌస్లు వచ్చేసినాయి. చాలామంది పొలిటీషియన్స్ ఒకరే కాదు, బిజినెస్ మ్యాన్లకు సంబంధించినవి ఉన్నాయి, ఆఫీసర్స్ చాలామంది అక్కడ ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. ఇవన్నీ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా లెక్క తేల్చాలి. అయితే మొత్తం 84 విలేజ్లు, దగ్గర 1,32,000 ఎకరాల భూములు, 584 చదరపు విస్తీర్ణం ఉండే జీవో 111 పరిధి. ఇప్పుడు 111 పరిధిలో ఉన్న వాటిని కూలుస్తారా? 111 పరిధిలో ఉన్న వాటిని కూల్చాలంటే అక్కడ కూడా పెద్దవాళ్ళే ముందు కూల్చాలి. చాలామంది సామాన్యులు కూడా కట్టుకున్నారు, మామూలు వాళ్ళు కూడా కట్టుకున్నారు, అవి కూడా కూల్చాలి. 111 జీవోలో లక్షల ఇండ్లు నాకు తెలిసి, ఇప్పుడు లక్షల ఇండ్లు. అప్పుడెప్పుడో 8 years బ్యాక్ 12,000 ఇండ్లు ఉన్నాయట, 8 years బ్యాక్. ఇది కూడా తప్పే నాకు తెలిసి, లెక్క కూడా తప్పే. అప్పటికే 60-70 వేల ఇండ్లు ఉన్నాయి. ఇది కూడా తప్పు లెక్కని ఇది. కాబట్టి ఇప్పుడు లక్షల మంది ఇల్లు కట్టుకున్నారు, మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంది 111 జీవోలో? ఇప్పుడు హైడ్రా కేవలం ఔటర్ రింగ్ రోడ్ లోపలనే,
ఔటర్ రింగ్ రోడ్ బయట సంబంధం లేదు అన్నారు కదా. ఇప్పుడు ఈ మధ్య ఔటర్ రింగ్ రోడ్ బయటకు పోయి కూడా కొడుతున్నారు. మరి అదేందో తెలియదు. ఔటర్ రింగ్ రోడ్ లోపలనే హైడ్రా అన్నారు. నిజానికి హైడ్రా ఔటర్ రింగ్ రోడ్ లోపలనే చాలా పనులు ఉన్నాయి, చాలా వ్యవహారం ఉంది. అవన్నీ చేసుకోకుండా అవతలికి పోతున్నారు బయటికి పోల్చినప్పుడు 111 జీవోలో కూడా కొట్టేస్తారా? మరి ఈ 84 గ్రామాలు ఉన్నాయి, 84 గ్రామాలు ఉన్నాయి. గ్రామాలు అయిపోయిన తర్వాత గ్రామాల చివరికి వచ్చిన తర్వాత మొత్తం మళ్ళీ ఫామ్ హౌజులు మళ్ళీ సేమ్ ఇవే కాంప్లెక్స్లు, పెద్ద పెద్ద కాంప్లెక్స్లు, షాపింగ్ కాంప్లెక్స్లు ఎన్ని, వాటికి ఎవరు పర్మిషన్ ఇచ్చిండ్రు, ఎక్కడ పర్మిషన్ ఇచ్చిండ్రో తెలియదు. పర్మిషన్ ఇచ్చిన విషయంలో మాత్రం ఖచ్చితంగా ఆఫీసర్స్ని దీనిలో ఆన్సరబుల్ చేయాలి. గత ప్రభుత్వంలో ఉన్న ఆఫీసర్లు ఈ ప్రభుత్వంలో ఉన్న ఆఫీసర్లు వేరు ఉండొచ్చు కాక, ఎందుకంటే రిటైర్మెంట్ అయిపోతూ ఉంటారు, కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. కానీ డిపార్ట్మెంట్ అయితే అదే కదా, సిస్టమ్ అయితే అదే కదా. ఇప్పుడు మీరు వచ్చి ఒక సిస్టమ్ పెడతారు, రేపు వచ్చి ఇంకో సిస్టమ్ పెడతారు, ఎల్లుండి ఇంకో గవర్నమెంట్ వచ్చి ఇంకో సిస్టమ్ పెడుతుంది. మీ సిస్టమ్కి అనుగుణంగా మీరు అంతా సాఫ్ చేసుకుంటూ పోతే ఇంకా ఎప్పుడు నష్టమే జరుగుతుంది అది. కాబట్టి ప్రభుత్వం వస్తే సిస్టమ్ మార్చొచ్చు కానీ, విధి విధానాలు మార్చొచ్చు కానీ, అక్కడ ఉన్న భౌతిక స్వరూపం అయితే మారకూడదు కదా. కాబట్టి ఈ విషయంలో మరి ఏం చేస్తారు? ఇప్పుడు ఈ లెక్క ప్రకారం మొయినాబాద్లో 27 గ్రామాలు ఉన్నాయి. మొయినాబాద్ మొత్తం 111 జీవో. శంషాబాద్లో 40 గ్రామాలు ఉన్నాయి. షాబాద్లో 2, కొత్తూరులో 1, రాజనగర్లో 5 గ్రామాలు, శంకరపల్లిలో 3, చేవెళ్ళలో 6. నేను FTL ప్లస్ బఫర్ జోన్ ఇట్లాంటి దేనికి సంబంధం లేకుండా మాట్లాడుతున్నా. దీనికి ఏంటికి సంబంధం లేకుండా మిగతా 111 జీవోలో ఉన్న వాటి విషయం గురించి మాట్లాడుతున్నా. అక్కడ చాలా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో ఏం చేయబోతుంది హైడ్రా? 111 జీవోలో కూడా ఏళ్ళు పెడతారా? 111 జీవోలో కన్స్ట్రక్షన్స్ కూడా కూలగొడతారా? ఏం చేస్తారు? 111 జీవోలో ఉన్న వాళ్ళందరూ కూడా కొంతమంది పాజిటివ్ ఉన్నారు, కొంతమంది నెగిటివ్ ఉన్నారు. అంటే హైడ్రా వచ్చి కూలగొట్టాలని కొంతమంది కోరుకుంటున్నారు, కొంతమంది అట్టేలా కూలగొడతారు 111 జీవో అదేనండి. మరి మీరు చెరువుల పరిరక్షణ అన్నప్పుడు ఉస్మాన్ సాగర్ తర్వాత హిమాయత్ సాగర్ ఈ 2 చెరువులు కూడా క్యాచ్మెంట్ ఏరియా 10 ఎకరాల వరకు 111 జీవో ఉంటుంది కాబట్టి మరి ఆ చెరువుల పరిరక్షణ అన్నప్పుడు ఆ చెరువుల చుట్టూ ఉన్నాయి కొట్టాలన్నప్పుడు జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ కూడా అవి కూడా 111 జీవోలో ఉన్నాయే. జన్వాడలో ఉన్నాయి అన్ని ఫామ్ హౌస్లు, 100 ఫామ్ హౌస్లు. నాకు తెలిసి 900 నుంచి 1000 ఫామ్ హౌస్లు ఉన్నాయని చెప్తున్నారు. జన్వాడ ఫామ్ హౌస్లు నేను చూపిస్తా, జన్వాడకు పోతా త్వరలో. జన్వాడలో ఎవరెవరు ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఏం ఫామ్ హౌస్లు ఉన్నాయి కూడా మీకు చూపిస్తా. జన్వాడలో రోజు పొద్దుగా లేచి నీతులు మాట్లాడాలి చాలామంది ఉన్నాయి అక్కడ ఫామ్ హౌస్లు. నేను చూపిస్తా, ఆ పెద్ద మనుషుల భాగవతం అంతా బయట పెడతా త్వరలో. అయితే ఈ 111 జీవో వరకు విషయంలో ఏంటి హైడ్రా అనేది కొద్దిగా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. 111 జీవోలో ఉన్న బిల్డింగ్స్ కూలగొడతారా, లేకపోతే 111 జీవోను వదిలేస్తారా, అసలు 111 జీవో ఉందా లేదా, ఈ విషయాల మీద ప్రభుత్వం కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.